ఎస్ఆర్ఎస్పీకి వెళ్దాం. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో నలుగురు యువకులు గల్లంతు కావడం అత్యంత విషాదకరంగా మారింది. బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చెప్పుకుంటున్నారే తప్ప అక్కడ సరైన భద్రత లేదు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. బ్యాక్ వాటర్ ప్రాంతాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన యువకులు నీటిలో దిగిన సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన గుంతల్లో చిక్కుకుని నలుగురు చనిపోయారు. గజ ఈతగాళ్ల సహాయంతో నలుగురి దేహాలను వెలికి తీశారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఎక్కడా కూడా ప్రమాదానికి సంబంధించిన హెచ్చరికలు కానివ్వండి, అట్లాంటి సైన్ బోర్డ్స్ ఏమీ లేవా బ్యాక్ వాటర్స్ దగ్గర? అప్డేట్స్ ఏంటి? సత్తర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్ బ్యాక్ వాటర్ వద్ద జరిగిన ఘటన ప్రమాదం ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. వీళ్ళంతా కూడా స్నేహితులు సరదా కోసం వెళ్ళారు, కానీ అక్కడ ఒక్కసారిగా మృత్యువాత పడ్డారని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ముగ్గురు చనిపోతే ఈరోజు ఉదయం గజ ఈతగాలు వెతికితే మరో శవం బయటకు వచ్చింది. అయితే 4 మృతదేహాలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చిన సందర్భంలో పర్యాటక ప్రాంతాలకి చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు, అక్కడ సెల్ఫీలు దిగుతూ ఉంటారు. దీంతో పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సెల్ఫీలు ఇన్స్టాగ్రామ్ పేరుతో ఆ పర్యాటక ప్రాంతం పేరుతో ఇక్కడికి వెళ్ళొద్దు, ముఖ్యంగా నదులు, ప్రాజెక్టులు, డ్యాంల వద్దకి అసలే వెళ్ళొద్దని చెప్తున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పరచాలి. కానీ ఆ పర్యాటక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిబంధనలు లేకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా నిజామాబాద్లో ఈ ఘటన కలకలం రేపింది. ఇకపై కూడా ఎవరు కూడా ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సిపి సాయి చైతన్య కూడా సీరియస్ తీసుకున్నారు. అందరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, నిజానికి ఈత సరదా కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈత రానప్పుడు దయచేసి లోతుకు నీళ్ళలోకి వెళ్ళొద్దు. తెలియని అంటే ఈత వచ్చిన కొత్త ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయడం మానుకోండి. లోతు తెలియని ప్రాంతాల్లో స్విమ్మింగ్ చేయొద్దు. అధికారులు కూడా ఇలాంటి పర్యాటక ప్రాంతాల దగ్గర ఒక గజ ఈతగాళ్ళను ముందే సిద్ధంగా ఉంచాలి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు అంటే మామూలు విషయం కాదు.